నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. ఇప్పుడు రాజకీయంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే కేసీఆర్ ఆయన తెలంగాణలో ఎన్నికల తర్వాత ఓటమి చెందాక సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఇట్లాంటి క్రమంలో ఆయన ఫామ్ హౌస్‌లో ఉండగా బాత్రూంలో జారిపడటం, ఆయనకు ఆపరేషన్ జరగటం, తర్వాత అందరూ ఆయన్ని పరామర్శించడానికి పెద్దలు వెళ్ళారు. రాజకీయ నాయకులు వెళ్ళారు. అలాగే సినీ రంగ ప్రముఖులు వెళ్ళారు. ఇట్లాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు ఆయన పరామర్శకు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. మరి ఎందుకు వెళ్ళలేదో ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోయారు. ఇప్పుడు తాజాగా వెళ్ళటం రాజకీయంగానే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే తన సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గనుక మనం గమనిస్తే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని చాలా క్లిష్టంగా మారింది. అభ్యర్థుల మార్పు విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్కొక్కరుగా వారి అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ఇలాంటి క్రమంలో కేసీఆర్‌ని జగన్ గారు కలవటం అనేది చాలా కీలకంగా మారింది. కొద్దిసేపు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఆయన బంజారాహిల్స్ నందినగర్‌లో సొంత నివాసంలో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి జగన్ కొంతసేపు ఎక్కువగా ఆయన ఆరోగ్యంపై ఆరా తీసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అంశాల గురించి కూడా మాట్లాడినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి మై డియర్ జగన్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన్ని అభినందించినట్లు, మళ్ళీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు కూడా ఆయన అన్నారు. జగన్తో ఈ విషయాలు మాట్లాడారు రాజకీయంగా. అలాగే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో సీట్లు గెలవాలి, మేము ఇక్కడ తెలంగాణలో మేము గెలుస్తాం అని చెప్పి ఒక శాంతియుత, ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో వారు మాట్లాడుకున్నట్లు కూడా మనకి అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి కీలకమైనటువంటి పరిణామంగానే ఇది మనం చూడాలి.